మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిని పటేల్ నగర్లో దారుణం. ఇంట్లో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి కొడుకులు. తల్లి స్వరూప, కొడుకు శ్రీకాంత్ వృత్తి ఆటో డ్రైవర్. ఈ సంఘటన జరిగి 2 రోజులు అయినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఆలస్యంగా సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పటేల్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి స్వరూప, గోలి శ్రీకాంత్ అనేటువంటి తల్లి మరియు కొడుకు ఇద్దరు బిలాల్ అహ్మద్ అనేటువంటి అతని ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. గత సంవత్సరంన్నరగా కిరాయికి ఉంటున్నారు. సో వీళ్ళు గత 2 రోజుల నుంచి తలుపు తెరవకపోవడము, ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడంతో ఓనర్ అయినటువంటి బిలాల్ అహ్మద్కి డౌట్ వచ్చి మా పోలీస్ వారికి సమాచారం ఇవ్వగా మేము వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల మొదటి గదిలో తల్లి అయినటువంటి స్వరూప, రెండవ గదిలో కొడుకు అయినటువంటి శ్రీకాంత్ ఇద్దరు ఉరివేసుకొని చనిపోయి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కారణాలు మేము పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నాము. ఈరోజు ఆ బాడీని షిఫ్ట్ చేసినాము, గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాము. నెక్స్ట్ వీళ్ళకు గతంలో అప్పులు ఉండేటువంటి విషయం వాళ్ళ యొక్క ఓనర్ ద్వారా తెలుస్తుంది. మనకు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ముఖ్య కారణంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మేము దీనికి సంబంధించిన కేసు యొక్క వివరాలు బాగా లోతుగా విచారణ అనేది చేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన డ్యాగల శ్రీనివాస్ అనే రైతు మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద పొలంకు నీరు పెట్టడానికి వెళ్ళి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సదాశివపేట పట్టణంలోని చౌడేశ్వరి అమ్మవారి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహిళలు కలశాలతో పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరిపించారు. అనంతరం కలశాలతో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పుర ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. करके दो।
ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలం సంగీతం గ్రామంలో 2.50 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ. దగ్గర 70-80 లక్షల రూపాయల పైప్ లైన్ అవసరం ఉన్నది. అది కూడా రేపు పొద్దున మంజూరు చేస్తాము. మొత్తం 2640 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే బాధ్యత మాది. కానీ మెయింటైన్ చేసే బాధ్యత మీ పైన ఉన్నది. మీరు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ప్రభుత్వం మీ రెస్క్యూకు రాదు, మిమ్మల్ని ఆదుకోదు, పట్టించుకోదు. కనుక అది మీరు కనీస బాధ్యత. అందుకోసం ఇప్పుడున్న రైతులకే కానీ నాయకులకే కానీ అందరూ చెప్తున్నా, తక్షణమే వచ్చే 48 గంటల్లో కానీ 72 గంటల్లో కూడా 3 రోజులు 4 రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోండి. ఆ కమిటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత రైతు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయండి. అవసరం ఉంటే ఆ సమావేశానికి నేను కూడా వస్తాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి దాని విలువ ఏందో. సింగూరు ఉన్నది, బొగలంపల్లి ఉన్నది, కానీ కరువు ఉన్నది. నీరు ఏ రకంగా వాడుకోవాలి మనము? కనుక మీ అందరూ దయచేసి మొట్టమొదట చేసే పని ఏంటంటే కమిటీ ద్వారా రైతుల యొక్క సమావేశంలో ఓ తీర్మానించండి. అయ్యా మాకు ఇంకో 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పైప్ లైన్ మాకు అవసరం ఉన్నది, ప్రతి ఒక్క ఎకరానికి నీరు అందియాలి. కనుక ఒక 3 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు తీర్మానించండి కూర్చొని. నేను చెప్పుడు కాదు, మీకు కూడా శ్రద్ధ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి. అయ్యో నాకు పైప్ లైన్ కావాలి ఇంకా అని చెప్పి ఆ రకంగా మీరు తీర్మానించండి. ఆనాడు రైతులందరూ కూర్చున్నప్పుడు ఆ సమావేశానికి నేను వస్తాను, నేను పాల్గొంటాను. మనం అందరం తీర్మానించి సర్కారు పంపితే సర్కారు ఇంకా ఆ 3 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా మీకు మంజూరు చేస్తుంది. ఇప్పుడు అంతా వేసవి కనుక వేసవి కాలంలో పనులు పూర్తిగా అయిపోతాయి. రేపు పొద్దున ప్రశాంతంగా 2640 ఎకరాలకు నీళ్లు అందించిన వాళ్ళము, సుమారు 12 మంది రైతు కుటుంబాలను ఆదుకున్న వాళ్ళం అవుతాము. దానికి తోడు ఖాళీ అని గొల్లెం పెట్టకు, కుల్లే చెప్పి ఇది కావాలి ప్రాజెక్ట్ అని చెప్పినా ఒకటి. ఇప్పుడు ఇది కూడా మా లోని కళాలోనే కానీ, గార్లపల్లిలో కానీ, హసనాబాద్లో కానీ, కరిచెలలో కానీ, పీపులపల్లిలో కానీ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఈ రోడ్డు కావాలి సార్ అంటే రోడ్ ఇస్తారు. మంజూరు అయిపోయింది. ఇప్పుడు రోడ్ ఏం చేయలేదు, మీరు అడగాలి. అది కాదు రేపే ఆడు పెడతా రోడ్ వేయాలి అంటే నువ్వేదో నాదేం పోయి తీసుకొస్తా అంటావు నువ్వు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం గేట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఆటో ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాల త్రుటిలో తప్పిన ప్రమాదం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన తండాల్లోని లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తానని నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలో సాయి గార్డెన్స్లో అధికారికంగా నిర్వహించిన శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 288వ జయంతి ఉత్సవాల్లో నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కె రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీ గిరిజనులు ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని ఆయన చెప్పారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గిరిజనుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు పెంచిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దాన్ని ఆడి सबको सेहत राम राम मानो ఒకసారి ఈనాటి శ్రీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఒకరి 285వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ వారికి వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన నా యొక్క లంబాడా సోదరి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై సేవలాల్, జై సేవలాల్. ఉత్సవ కమిటీ నా దగ్గరకు వచ్చి అన్నా తప్పకుండా మనం ఈ ప్రోగ్రాం చేయాలి, 15వ తారీఖు చేయాలి, ఆ రోజు మొదటి రోజు అన్నారు కానీ టైం లేక మళ్ళా వాళ్ళే అనుకుని అందరూ 21వ తేదీ చేద్దామన్నారు. నేను చెప్పడం జరిగింది, మీరు డేట్ డిసైడ్ చేయండి, నేను ఆ రోజు వస్తానని చెప్పిన. అనుకూలంగా ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ రోజు అచ్చంపేటలో మంత్రి వచ్చినా పెద్ద పెద్ద నాయకులు వచ్చినా ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించిన నేను అక్కడ పోకుండా లేదు, మా సోదరులు లంబాడా సోదరులు ఇక్కడ పిలిచిన సేవలకు నేను ఇక్కడ ఉండడం ముఖ్యము. అక్కడ వచ్చినా రాకున్నా నాయకులతో లేకున్నా ఇక్కడ నా అవసరం నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ రానని చెప్పడం జరిగింది ఆ మంత్రివర్యులకు. ఎందుకంటే నేను రాజకీయంగా వద్దాం అనుకుని 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు తాండాల నుంచే నా సోదరి దగ్గర మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తాండాల తిరిగినా, ప్రతి ఒక్క సోదరు కలిసిన, ప్రతి ఒక్క నాయకులు కలిసిన, ప్రతి ఒక్కరు నన్ను కూడా ఒక రాజేష్ నాయక్ లాగా ఆదరించి ఇంటింటికి తీసుకెళ్లి పెళ్లిలో పిలిచి ఏ పెళ్లైనా వదలలేదు, ఏ వినాయక చవితి అయినా వదలలేదు. మీ ఇంటికి వచ్చినా, మీ ఇంటి దగ్గరకు వచ్చినా మీరు నన్ను నా తమ్ముడులా చూస్తున్నారు. ఈ రోజు పెద్దలు చెప్పినట్టు మా తమ్ముడు నన్ను లక్ష్మణ్ గౌడ్ గారు నన్ను ఒక అన్నలాగా ఆదరించారు కాబట్టి ఆయన కూడా నా గురించి చాలా మంచి చెప్పిండు. అతను కూడా నేను తమ్ముడులా భావించి చెప్తున్నా. తప్పకుండా ఎప్పుడైనా ఎల్లప్పుడైనా మీ అందరి అన్నలా ఉంటా, మీ ఎంట ఉంటా అని అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. తప్పకుండా మీకు ఎటువంటి సాయం ఉన్నా నేను నా దగ్గరికి రావచ్చు, నన్ను అన్నలాగా ఆదరించవచ్చు, ఒక తమ్ముళ్లాగా ఆదరించవచ్చు. ఎటువంటి సాయం నన్ను అడిగి నా దగ్గరికి వచ్చి నా సాయం పొందొచ్చని మీ అందరికీ సమాధానం తెలుపుకుంటున్నా. ఇంకా వేదిక నుంచి ఎవరు మాట్లాడినా వచ్చే సంవత్సరం మాటికి మాకు ఒక భూమి కావాలి, లేకపోతే మా భూమిలో మా గుడి కావాలి అంటున్నారు. తప్పకుండా వేదిక నుంచి చెప్తున్నా, నా యొక్క సహసహకారం ఉంటే వచ్చే సేవలాల్ జయంతి రోజు ఈ రోజే కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి సాయంత్రమే మన సోదరులు, మన తాండా వాసులు, మన పెద్దలందరూ ఎస్టీ సోదరులందరికీ నచ్చేలా ఏదో ఒక దగ్గర భూమి చూసి మీకు కేటాయించాలని నేను తప్పకుండా ప్రయత్నిస్తా. ఇవాళ సాయంత్రమే ఆయనకు మీ తరఫున నేను అర్జీ పెడతానని మీ అందరికీ సభలో వెళ్తున్నా. పెద్దలు అడిగినట్టు మరొకసారి అందరికీ ఇంపేలేదట. తప్పకుండా వచ్చే సేవల రోజు మీ సొంత భూమిలో, బంజారా భూమిలో మీరు చేసుకుంటారని మీ అందరికీ సమాధాన మీకు మనవి చేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, మా తండ్రి గారైనా నేనైనా చెప్తే చేస్తాం, చెప్పకపోతే తప్పకుండా చేయమని మీ అందరికీ సమాధానం చెప్పినా అంటే ఎంత కష్టమైనా ఆ పని పూర్తి చేసి మీకు వచ్చే సంవత్సరం మీ భూమిలో మీ సేవల జయంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఎంత కష్టమైనా నేను తప్పకుండా చేస్తానని మీ అందరికీ సలహా వెళ్తూ మరొకసారి నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా ఎస్టీ సోదరులందరికీ మరొకసారి 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్మీడియట్ 10వ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి భరోసా కల్పించాలని అన్నారు.
ప్రైవేట్లో 33, టోటల్ 10,550 సార్. అనేది ఇట్ ఇస్ ఆడిటోరియం, మీరు అంటానే ఉంది. ఇట్ ఇస్ నాట్ స్టోరింగ్ రూమ్. ఒకరు మా డిపార్ట్మెంట్లో వర్కర్ సార్, డీటీ గారు, మీరు నుంచి డీటీ సార్, ఒక డీటీ సరిపోతుంది, ఒక టీం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని జేపీఎల్ కన్వెన్షన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంకు హాజరైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, చేవేళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీం భారత్. కాంగ్రెస్ కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా వేధింపులకు, కేసులకు భయపడకుండా పార్టీని అధికారంలోకి తెచ్చారు. వారిని పార్టీ గౌరవిస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం. ఇప్పటికే 2 చేశాం. మరో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ పథకాలు త్వరగా అమలు చేస్తాం. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా వేదికటువంటి గౌరవ పెద్దలు యాదవ్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గారికి, చేవేళ్ల ఎమ్మెల్యే భీం భారత్ గారికి, చేవేళ్ల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేతో ఈ 70 రోజుల కాలంలో మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 10 సంవత్సరాల నిత్యం పోరాటం చేస్తారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టాలని ఆకాంక్షతో ప్రజా సమస్యలను కళ్ళు మూసుకొని నడిచిన ప్రభుత్వానికి తెలియజేసే క్రమంలో అనేక మంది రోడ్డు మీద పోరాటం చేస్తూ, కేసుల పాలైతూ, ఇబ్బందులు పడుతూ జెండాలు నిలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి ప్రతి ఒక్కరి శ్రమను గుర్తించుకొని ఈ 70 రోజులు కూడా నడుపుతా ఉన్నాం. రాబోయే 4.5 సంవత్సరాలు కూడా వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడిపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ యావత్కు సంబంధించిన ప్రభుత్వం ముందుకు నడుస్తాయని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. వారికి ఒక గౌరవం తగ్గే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకత్వం అంటే ఏ విధంగా ఉంటుందని ఆదర్శంగా నిలబెట్టాలని ఒక ప్రయత్న భాగంలోనే మనం చెప్పాం. 100 రోజుల్లో కూడా ఈ గ్యారంటీలను మొదలు పెడతామని చెప్పినాం. 100 రోజులు కాదు, 48 గంటలు తిరగకుండానే మనము 2 ప్రధానమైన అంశాలు, 13 అంశాలుంటే 6 గ్యారంటీలు, 2 ప్రధానమైన అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం, అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు సంబంధించిన మాట ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు 70 రోజుల్లో 17 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. అంటే ఒక మహిళా సోదరుని రోజుకు 1 సారో 2 సార్లు బస్సులో ప్రయాణం చేసింది. ఒక సందర్భంలో 4 సార్లు కూడా బస్సు ప్రయాణం చేసి వారు కుటుంబం పరంగానే ఒక్కొక్క కుటుంబంలో 10 మందికి జీరో టికెట్స్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా మహిళల ఎంపవర్మెంట్ గురించి, సాధికారత గురించి చేసే ప్రయత్న భాగంలో మనం ఇచ్చిన మొదటి మాట. దానివల్ల ఆర్టీసీ నష్టపోతా ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఓర్వలేక, చూడలేక ఆటో వాళ్ళను ప్రేరేపించింది. ఆటో వాళ్ళను ప్రేరేపించి వాళ్ళ కొట్టా ఉంది కాంగ్రెస్ పార్టీ మన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. మాకు ముందే తెలిసిందంటే ఏదో చేస్తారు వీళ్ళు, ప్రభుత్వం వీళ్ళు తప్పకుండా కోల్పోతారు. ఈరోజు ఆటో వాళ్ళ శ్రేయస్సు, సంక్షేమం కూడా, మా ప్రధాన డ్రైవర్ల సంక్షేమం గురించి మేనిఫెస్టోలో పెట్టినాం. 12,000 రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి 12,000 రూపాయలు కూడా పెట్టడం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందన హాల్లో మంగళవారం నాడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ అజయ్ కుమార్, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీసీ శ్రీనివాసరెడ్డి, PAT2 స్పెషల్ కలెక్టర్ నారదముని తదితరులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
సుమారు 120 మంది అర్జీలను అధికారులకు అందజేశారు. అందిన అర్జీలను సంబంధిత శాఖలకు అందజేస్తూ త్వరగతిన పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు రెడ్ క్రాస్ సొసైటీ ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేసింది. జగనన్న ప్రభుత్వం దాదాపు రెండింతలు పెంచి ఇస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మరం గేట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ఆటో ఢీకొని ఇద్దరికి స్వల్ప గాయాల త్రుటిలో తప్పిన ప్రమాదం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన తండాలోని లంబాడీల అభివృద్ధికి కృషి చేస్తానని నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలో సాయి గార్డెన్స్లో అధికారికంగా నిర్వహించిన శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 288వ జయంతి ఉత్సవాల్లో నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ కె రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడీ గిరిజనులు ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ అని ఆయన చెప్పారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే గిరిజనుల అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలు పెంచిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈనాటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఒకరి 285వ జయంతి ఉత్సవాలకు ఆహ్వానించిన ఉత్సవ కమిటీ వారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన నా యొక్క లంబాడా సోదరి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జై సేవాలాల్, జై సేవాలాల్. ఉత్సవ కమిటీ నా దగ్గరకు వచ్చి, అన్నా తప్పకుండా మనం ఈ ప్రోగ్రాం చేయాలి, 15వ తారీఖు చేయాలి, ఆ రోజు మొదటి రోజు అన్నారు. కానీ టైం లేక మళ్ళా వాళ్ళే అనుకుని అందరూ 21వ తేదీ చేద్దామన్నారు. నేను చెప్పడం జరిగింది, మీరు డేట్ డిసైడ్ చేయండి, నేను ఆ రోజు వస్తానని చెప్పిన. అనుకూలంగా ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ రోజు అచ్చంపేటలో మంత్రి వచ్చినా, పెద్ద పెద్ద నాయకులు వచ్చినా, ఆ మీటింగ్ నన్ను ఆహ్వానించిన నేను అక్కడ పోకుండా, లేదు మా సోదరులు లంబాడా సోదరులు ఇక్కడ పిలిచిన సేవలకు నేను ఇక్కడ ఉండడం ముఖ్యము, అక్కడ వచ్చినా రాకున్నా, నాయకులతో లేకున్నా ఇక్కడ నా అవసరం నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ రానని చెప్పడం జరిగింది ఆ మంత్రివర్యులకు. ఎందుకంటే నేను రాజకీయంగా వద్దామనుకుని 2 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు తాండాల నుంచే నా సోదరి దగ్గర మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తాండాల తిరిగిన, ప్రతి ఒక్క సోదరు కలిసిన, ప్రతి ఒక్క నాయకుడు కలిసిన, ప్రతి ఒక్కరు నన్ను కూడా ఒక రాజేష్ నాయక్ లాగా ఆదరించి ఇంటింటికి తీసుకెళ్లి పెళ్లిలో పిలిచి, ఏ పెళ్లైనా వదలలేదు, ఏ వినాయక చవితి అయినా వదలలేదు. మీ ఇంటికి వచ్చినా, మీ ఇంటి దగ్గరకు వచ్చినా మీరు నన్ను నా తమ్ముడులా చూస్తున్నారు. ఈ రోజు పెద్దలు చెప్పినట్టు మా తమ్ముడు నన్ను లక్ష్మణ్ గౌడ్ గారు నన్ను ఒక అన్నలాగా ఆదరించారు. కాబట్టి ఆయన కూడా నా గురించి చాలా మంచి చెప్పిండు. అతను కూడా నేను తమ్ముడులా భావించి చెప్తున్నా. తప్పకుండా ఎప్పుడైనా ఎల్లప్పుడైనా మీ అందరి అన్నలా ఉంటా, మీ ఎంట ఉంటా అని అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. తప్పకుండా మీకు ఎటువంటి సాయం ఉన్నా నేను నా దగ్గరికి రావచ్చు, నన్ను అన్నలాగా ఆదరించవచ్చు, ఒక తమ్ముళ్లాగా ఆదరించవచ్చు. ఎటువంటి సాయం నన్ను అడిగి నా దగ్గరికి వచ్చి నా సాయం పొందొచ్చని మీ అందరికీ సమాధానం తెలుపుకుంటున్నా. ఇంకా వేదిక నుంచి ఎవరు మాట్లాడినా వచ్చే సంవత్సరం మాటికి మాకు ఒక భూమి కావాలి, లేకపోతే మా భూమిలో మా గుడి కావాలి అంటున్నారు. తప్పకుండా వేదిక నుంచి చెప్తున్నా, నా యొక్క సహసహకారం ఉంటే వచ్చే సేవల జయంతి రోజు ఈ రోజే కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి
సాయంత్రమే మన సోదరులు, మన తాండావాసులు, మన పెద్దలందరూ ఎస్టీ సోదరులందరికీ నచ్చేలా ఏదో ఒక దగ్గర భూమి చూసి మీకు కేటాయించాలని నేను తప్పకుండా ప్రయత్నిస్తా. ఇవాళ సాయంత్రమే ఆయనకు మీ తరఫున నేను అర్జీ పెడతాను. మీ అందరికీ సభలో వెళ్తున్నా. పెద్దలు అడిగినట్టు మరొకసారి అందరికీ ఇంపేదంట. తప్పకుండా వచ్చే సేవాదాల రోజు మీ సొంత భూమిలో, బంజారా భూమిలో మీరు చేసుకుంటారని మీ అందరికీ సమాధాన మీకు మనవి చేసుకుంటున్నాం. మీరందరికీ తెలుసు, మా తండ్రి గారైనా నేనైనా చెప్తే చేస్తాం, చెప్పకపోతే తప్పకుండా చేయమని మీ అందరికీ సమాధానం చెప్పినా అంటే ఎంత కష్టమైనా ఆ పని పూర్తి చేసి మీకు వచ్చే సంవత్సరం మీ భూమిలో మీ సేవల జయంతి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి ఎంత కష్టమైనా నేను తప్పకుండా చేస్తానని మీ అందరికీ సమాధానం మరొకసారి నన్ను ఆదరించి ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా ఎస్టీ సోదరులందరికీ మరొకసారి